శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో మనకి ఏంటంటే చాలామంది ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణమూర్తి అంటారు. ఆరోగ్యానికి చోటు సూర్యనారాయణమూర్తి అంటారు. ఆరోగ్యం ఇస్తాడు. సూర్యనారాయణమూర్తి కంటే ముందు లేవాలి. సూర్యోదయం కాలంలో సూర్యుడికి సంబంధించిన కొన్ని ప్రక్రియలు, సూర్య నమస్కారాలు అనుకోండి, యోగా కానీ ఇవన్నీ. యోగా ఈజ్ నథింగ్ బట్ సూర్య నమస్కారాలే. సూర్య నమస్కారాలే ఇంకో పేరు యోగా అనుకోండి. కరెక్ట్గా సూర్య నమస్కారం చేస్తే యోగాతో సంబంధం లేదు. సంబంధం అంటే అందులో విభాగాలు ఇవ్వని అనుకుందాం. మెయిన్ ఫస్ట్గా సూర్య నమస్కారాలు ఇంపార్టెంట్. ఉదయం నుంచి సూర్య నమస్కారం రెగ్యులర్గా చేసుకుంటే డెఫినెట్గా మనకి ఎటువంటి అనారోగ్య పరిస్థితి ఏర్పడదు. ఆరోగ్యంగా ఉంటామని చెప్తాం. ఓకేనా? అంటే ఏంటి? యు ఆర్ టోటల్లీ ఒక సూర్యనారాయణమూర్తి మీద చెప్తున్నారు. ఒకటి ఆరోగ్యంగా ఉండడానికి చేసే పనులు. కానీ మనకు తెలియకుండా మన అనారోగ్యం తీసుకురావడానికి మనం రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటాం. మనకు తెలియకుండా కొంత అనారోగ్యం క్రియేట్ అవుతూ ఉంటుంది. అనారోగ్యం తీసుకుని వచ్చేది కూడా మనమే. పూజలు మాత్రం ఉదయం నుంచి సూర్యనారాయణమూర్తి చేయాలని చెప్తాం. సో ఏంటవుతుందంటే ఇది ఒకటి యాంటీబయాటిక్, ఒక టాబ్లెట్ లాగా ఈ శని అండ్ రవి ఇద్దరు పనిచేస్తారు. అంటే ఒక టాబ్లెట్ వేసుకోవాలంటే ప్రయత్నం చేయడం కాకుండా యాంటీబయాటిక్ యాక్టివిటీస్ కూడా మనం చేసుకోవాలి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. పాజిటివ్ ఎనర్జీలో ఉండి కొంత నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తాయి సూర్యకిరణాల ద్వారా. వచ్చినప్పుడు ఏంటవుతుంది? అది కూడా బాడీలోకి వెళ్తాయి. సో ఈ నెగిటివ్ అనేది వెళ్ళిపోవాలంటే ఎగ్జిట్ పార్ట్ కూడా ప్రాపర్గా ఉండాలి. సో ఇక్కడ ఏంటవుతుందంటే నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఏంటంటే మన చాలామంది చెప్పాలంటే సూర్య నమస్కారాలు చేయండి, సూర్యనారాయణమూర్తి ఒక్కరు చేసి సరిపోతున్నట్టు ఉంటారు సూర్యభగవానుడు. సో ఇక్కడ ఏంటంటే మనకు పాడైన ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ బాడీ లేదు, అది పోవాలంటే ఎగ్జిట్ నుండి పోతుంది. సో ఎగ్జిట్ కంట్రోల్ చేసేవాడు సాటర్న్. కాబట్టి ఎంత మనం ఇక్కడ సూర్యనారాయణమూర్తి చేస్తున్నామో అంత శనీశ్వరుడు కూడా చేయడమే. అలా సూర్యనారాయణకి సబ్స్టిట్యూట్ అవ్వడంటే అక్కడ గణపతి కేతువుని చేస్తే ఇక్కడ రాహువుని చేయాలి. సో రాహువు ఏం చేస్తారంటే బ్లడ్ని ప్యూరిఫై చేసుకుంటూ మనకు నెగిటివ్ బ్లడ్స్ ఏదైతుందో దాన్ని బయట తీసేస్తారు. ఏదో రూపంలో తీసేస్తారు రక్త కణాల నుండి. సో రాహువు ఇక్కడ చేయాల్సి వస్తుంది. సో ఇలాగేంటంటే మనకు రెండు ప్యారలల్గా, మనకు ఇప్పుడు రెండు ప్యారలల్గా ఉంటేనే మనం సక్సెస్ఫుల్ అవుతాం, లైఫ్ హెల్తీగా ఉంటాం. కాబట్టి చూడండి, మన ఇంట్లోని మనం ఒక పూజా మందిరం ఉంటుంది, అలాగే ఒక వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇందులో ఏ ఒకటి లేకపోయినా మన ఇల్లు అందంగా ఉండదు, ఆరోగ్యకరంగా ఉండదు. పూజా రూమ్ ఈశాన్యం ఎందుకు పెడతాం? మనం అక్కడ పెడితే అక్కడ నుండి పూజ చేసి అక్కడ నుండి ఎంట్రీ అనేది బాగుంటుంది. అలాగే విధంగా మనం ఏం చేస్తున్నాం? వాష్రూమ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎగ్జిట్ ఇంట్లోని చెత్త అంతా వాష్రూమ్ ద్వారా వెళ్ళిపోవాలని చెప్పి. రెండు కరెక్ట్గా ఉంటే ఏంటవుతుందంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శరీరంలో కూడా ఏంటంటే ఎగ్జిట్ పార్ట్ కరెక్ట్ ఉండాలి, ఎంట్రీ పార్ట్ కరెక్ట్ ఉండాలి. ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే యాక్చువల్లీ ఎంట్రీకి సూర్యనారాయణమూర్తి ఎంత ఇంపార్టెంటో ఎగ్జిట్కి శనీశ్వరుడు కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ రెండింటిని మనం ప్యారలల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండు ఎపిసోడ్లో కూడా మనం వివరంగా ఎందుకు చెప్తామంటే ఈ విషయాలని చాలామంది మనం చూస్తాము, ఆరోగ్యంగా ఉంటే చాలని ఆరోగ్య సూత్రాలని ఫాలో అవుతారు. డైటింగ్ అంటారు, తర్వాత ఫుడ్ సిస్టమేటిక్ తీసుకోవాలంటారు, సాయంకాలం 6 గంటలకు తినేయాలంటారు, తినేసి వాకింగ్ చేయాలంటారు. ఇవన్నీ మనం చేస్తాం. ఇప్పుడు మీకు తెలియకుండా మీరు ఏంటంటే చేస్తారో చెప్తాను. సాటర్న్ వర్క్స్ చెప్తాను. వాకింగ్ ఉదయం లేచి చేస్తారు. ఉదయం 6 గంటలు వేస్తారు, 6 తర్వాత వాకింగ్ చేస్తారు. వాకింగ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది? పైన సూర్యనారాయణమూర్తి కిరణాలు పైన పడుతున్నాయి. వాకింగ్ చేయాలంటే దిగువ భాగానికి ఎక్సర్సైజ్ ఇస్తున్నారు మీరు. అంటే ఏంటి చేస్తున్నారు? సాటర్న్ వర్క్ కూడా చేస్తున్నారు. నాభినుడి దిగువ భాగం అంతా సాటర్న్ కదా చూసుకుంటాడు. సో ఒకే టైంలో మీరు ఏం చేస్తున్నారు? టాబ్లెట్ వేసుకుంటున్నారు, యాంటీబయాటిక్ వర్క్ కూడా చేస్తున్నారు మీరు. అంచేత 50 years దాటిన తర్వాత ఏంటంటే మనం చెప్తుంటాం కదా, నేను ఎవరో వాకింగ్ చేయండి మంచిది అంటాం. ఎందుకు చెప్తున్నాం అంటే అస్ట్రాలజికల్గా చెప్పాలంటే మనం ఆహారం ఏది తీసుకుంటాం, సూర్యకిరణాలు ఎదగతి మార్నింగ్ మూడే తీసుకుంటాం. మార్నింగ్ సూర్యకిరణాల్లో డి విటమిన్ ఉందని ఏ విధంగా మనం చెప్పుకుని ఒక 6 గంటల వాకింగ్ చేయండి అంటాం. వాకింగ్ చేస్తుంటారు. వాకింగ్ చేస్తుంటే వాకింగ్ చేయడానికి ఉపయోగించే పరికరం ఏంటి? దిగువ భాగమే. అంటే సాటర్న్ యొక్క పరికరాలతో మనం వాకింగ్ చేస్తాం. సో వీఆర్ యూజింగ్ సన్ అండ్ సాటర్న్ ఇయర్. నేను ఎందుకు చెప్పాను మీకు అర్థమైంది కదా. వాళ్ళిద్దరికి పడదని చెప్తాను ఆస్ట్రాలజికల్గా. బట్ వాళ్ళిద్దరూ లేనిదే మన జీవితం లేదు. పడదు అని చెప్పడంలో ఏంటంటే దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. కానీ ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇద్దరి యొక్క కలయిక వల్లనే ఆరోగ్యవంతులై ఉంటామన్నమాట. అలా మనం చేస్తాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఒకటి తీసుకుంటున్నాం. ఉదయం నుంచి మంచి ఫుడ్ తీసుకుంటాం. ఫుడ్ ఇన్స్టేక్ తీసుకున్నదంతా అంటే హైజీనిక్ ఫుడ్ తీసుకుంటున్నాం అంటే ప్రతి ఫుడ్ బాయిల్ చేసిందో లేకపోతే ప్యూర్ వెజిటబుల్స్ ఏదో అలా కట్ చేసిన వెజిటబుల్స్, ఉదయాన్నే ఫ్రెష్గా వెజిటబుల్స్ కట్ చేసి మనం సలాడ్స్ తీసుకుంటాం. ఇవన్నీ చేస్తుంటాం. ఫ్రెష్గా ఉండాలన్నమాట. ఫ్రెష్ అంటే అర్థం ఏంటి? అక్కడ సూర్యకిరణాలు పడి ఫ్రెష్గా ఉండడం అని అర్థం. అవి తీసుకోవడం మనం ప్రయత్నం చేస్తాం. అంటే సన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడుతుంది. అలాగే సాటర్డే తిన్న ఆహారాన్ని జీర్ణించుకుని కరెక్ట్గా అయిపోవాలన్నమాట. ఆహారం మనకు కావాల్సింది ఉండాలి, మిగిలినంతా ఎగ్జిట్ పార్ట్లో బయటికి వెళ్ళిపోవాలంటాం. ఈ ఎగ్జిట్ పార్ట్లో ప్రాపర్గా వెళ్ళాలి అంటే ప్రాపర్ ఆహారం వెళ్తే ప్రాపర్ వెళ్ళేటట్టుగా మనం ఏం చేస్తాం? సాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ వాడుతాం.
డైజెషన్ ప్రాపర్గా చేసేది సాటర్న్. చేసి చెత్తను బయట పంపిస్తుంది, శరీరానికి అవసరమైన పదార్థాలు శరీరంలో ఉంచుతుంది, కొవ్వుని మళ్ళీ తీసి బయటపడేస్తుంది. సో దిస్ వాజ్ టేకెన్ కేర్ బై సాటర్న్. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చెప్పుకుంటున్నాం, రెండు ఉంటే కానీ మనం ఆరోగ్యం ఉండడం. యూ టేక్ ఫ్రమ్ ది డే టు మార్నింగ్ టు ఈవినింగ్, అంటే డే లైఫ్లో మీరు చూడండి, సాటర్న్ అండ్ సన్ ప్లానెట్స్ బోత్ ఆర్ ప్లేయింగ్ ఏ బిగ్ రోల్ ఇన్ యువర్ బాడీ. నేను మెడికల్ ఎస్ట్రాలజీ నుంచి మాట్లాడుతున్నాను, జనరల్ ఎస్ట్రాలజీ నుంచి మాట్లాడట్లేదు. మెడికల్ ఎస్ట్రాలజీలో ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సూర్యనామతి ఉదయం నుండి సాయంకాలం ఉంటే రాత్రి నుండి ఉదయం వరకు సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుండి రాత్రిపూట మనకు పడిన బద్ధకం, మనం ఆ చీకటిలో ఏదైతే మనకు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందో ఉదయం లాగానే సూర్యనామూర్తి దాన్ని తీసిన ప్రయత్నం చేస్తారు. సో ఇలా మనం ఆలోచించకపోతున్నప్పుడు అంటే మెడికల్ ఎస్ట్రాలజీ మనకి ఏం చెప్తుందంటే, ఈ రెండు ప్లానెట్స్ ఆర్ మోస్ట్ క్రూషియల్ యాక్టివిటీస్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ప్లానింగ్ అనేది చేస్తుందన్నమాట. అంచేది మన భారతదేశంలో ఏంటంటే 12 గంటల సూర్యనామూర్తి ఉంటారు, 12 గంటలు శనీశ్వరుడు కథ నడుస్తుంది. కాబట్టి ఇక్కడ వాతావరణం బాగుంటుంది. మిగతా దేశాలకు వెళ్తే ఒక 4 గంటల కంటే 5 గంటల కంటే సూర్యనామూర్తి ఉండడు. ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో కూడా తెలియదు. ఇంకోటి లండన్, సన్ రైజ్ ఎప్పుడు వస్తుందో మనకు కనబడుతుంది, సన్సెట్ కనబడుతుంది. కొన్ని రోజులు అయితే సన్ రైజ్ కూడా కనబడదు. సో అక్కడ ఏంటవుతుందంటే ఆరోగ్య విషయంలో మన తేడాలు వచ్చేస్తుంటాయి. బికాస్ ప్రాపర్ లైటింగ్ అనేది ప్రకృతిని మనం రావాల్సింది, కాంతి కానీ రాకపోవడం. సో నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీకు ఏదైనా అనారోగ్యం ముందు ఉన్నారంటే మీ బాడీ సర్కిల్ కరెక్ట్ చేసుకునే ముందు ఏంటంటే ది స్లీపింగ్, పడుకోవడం కానీ పడుకునే టైమింగ్స్ కానీ ఒక స్పెసిఫిక్ టైమింగ్ పెట్టుకొని, అలాగే చీకటి టైం, అలాగే మనం చేసే ఆరోగ్యం సూత్రాలు ఫాలో చేసేది ఉదయం నుండి సాయంకాలం కూడా చేసుకుంటూ రిలాక్స్ అవుతూ సన్ అండ్ సాటర్న్ ఈ రెండింటికి సంబంధించిన యాక్టివిటీస్ ఎస్ట్రాలజీగా ఏం చేయాలి. మీకు ఉన్న ప్రాబ్లమ్ కంటి ప్రాబ్లం అంటే సన్కి సంబంధించి చేస్తాం, ఇండైజెషన్ ప్రాబ్లం అంటే సాటర్న్ సంబంధించి చేయాలి అంటాం. సో ఇలాగ మనం ప్లాన్ చేసుకుని ప్రాపర్గా అబౌవ్ 50 years వరకు చేయడానికి ప్రయత్నం చేయగలిగితే, దాని గురించి మా దగ్గరికి వచ్చి కన్సల్ట్ కానీ చేయగలిగితే ఏంటంటే చేస్తే బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్లో కూడా అది కూడా మనం మెడికల్ ఎస్ట్రాలజీ ద్వారా మనం చెప్పి క్యూర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇది కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆస్ట్రాలజీ. అంచేత చాలామంది వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు పిల్లల కోసం ఏవో అడుగుతుంటారు, కానీ వాళ్ళ గురించి మాకేముంది మేము బాగానే ఉన్నామని అంటారు. మాకేముంది బాగా ఉన్నది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాకేముంది బాగుందని కరెక్షన్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉండదు. ప్రతిదీ ఒక హోమం చేస్తే కరెక్షన్ అవ్వదు, ప్రతిదీ మనం ఒక చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తే సరిపోదు. మన ఆరోగ్యాన్ని మించి ఇంకోటి లేదు ఈ ప్రపంచంలో. లాంగివిటీ ఉన్న ఆరోగ్యం ఉండాలనుకుంటాం. అంచేత నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఒకే చిన్న లాంగ్ సబ్జెక్ట్లా ఉండొచ్చు మీకు, బట్ డెఫినెట్లీ మీ హెల్త్ ఇష్యూలో కానీ మెడికల్ ఎస్ట్రాలజీ కూడా మీరు కన్సల్ట్ చేయగలిగితే డెఫినెట్గా మీకు రాజమార్గంలో రాజయోగం చూపించగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.